హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ నేను 1/2 లీటర్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, అచ్చం గేదె పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాకెట్లో మొత్తం కాకుండా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పక్కకు తీసుకొని మిగతాయి ఒక ప్యాన్లో తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం అడ్జస్ట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మిగిలిచిన ఈ 1/2 కప్పు మిల్క్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది, వెనిలా ఫ్లేవర్ నేను తీసుకున్నాను. అది ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి మిల్క్ అనేది మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇలా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి మనము కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మరోసారి కలుపుకొని ఈ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు స్వీట్నెస్ ఎంత ఎక్కువగా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు. నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు షుగర్ ఎక్కువగా స్వీట్ కావాలనుకున్నట్లయితే ఒక టేబుల్ స్పూను ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఈ మిశ్రమం అనేది కస్టర్డ్ అనేది మనకి చిక్కబడుతుంది కదా, సో ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఈ కస్టర్డ్ని మనం ఒక బౌల్లో, ఎంటీ బౌల్లో తీసుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనము ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి కూల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 1 అవర్ తర్వాత తీసుకున్నట్లయితే చూడండి, మనకి కస్టర్డ్ అనేది చల్లగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక్కోసారి మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ థిక్నెస్ బాగా థిక్గా ఉందనుకున్నట్లయితే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని లూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలానే సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను సన్నగా కట్ చేసుకున్న బనానా, అలాగే గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, అలాగే దానిమ్మ గింజలు ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం, అలాగే జీడిపప్పు కూడా వేసుకొని మరోసారి మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఒక ఎంటీ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కనుక పిల్లలకి ఇలా చేసి పెట్టినట్టయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్లు వీటి బదులు మనం ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.